చాలా దారుణమైన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్లో ఉన్న వాష్రూమ్లలో స్పై కెమెరాల వ్యవహారం ఏదైతే ఉందో, ఈ మొత్తం ఎపిసోడ్ మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది. మీరు గమనించండి, చాలా పాఠాలు నేర్పిస్తుంది. సమాజం ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది అనే దగ్గర నుంచి, అమ్మాయిల వాష్రూమ్లలో వీడియోలు పెట్టి అమ్ముకోవాలనుకున్న దగుల్బాజీ ఐడియాల దగ్గర నుంచి, అవి కొనుక్కొని చూడాలనుకున్నటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనల దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక్కడి నుంచి మొదలు పెడితే దాని మీద రాజకీయం చేయాలనుకున్నటువంటి నికృష్టమైన మనుషుల మధ్య, అటువంటి వాటితో రాజకీయాలు చేయాలనుకునే నికృష్టమైన మనుషుల మధ్య, అండ్ వీళ్ళిద్దరిని ఇటువంటి వాళ్ళని దాటుకొని ముందుకు వస్తే మీరు గమనించండి, మీ మీ దగ్గర నుంచి, మీ చుట్టుపక్కల దగ్గర నుంచి, మీ వాట్సాప్లో నుంచి, మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టండి. కొందరు నీచమైన ఫెమినిస్టుల పేరుతో, ఫెమినిస్ట్ నీచం అంటలేను, ఫెమినిస్ట్ ముసుగులో నీచులు అంటారు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి సోషల్ మీడియాలో కూడా చూస్తూ పోండి. మహిళా సంఘాలను పడే ఓ గొంతులు గింత పొడవు చుచ్చుకునే వాళ్ళు, నీచులు, దుర్మార్గులు, ఒక్కరైనా దీన్ని ఖండించడం కానీ, మహిళా సంఘాలుగా చెప్పుకునే వాళ్ళు ఒక్కరైనా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిల దగ్గర కూర్చొని వాళ్ళతో పాటు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం కానీ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడ చైతన్యం ఉంది? రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రొఫెషన్ కోసం రాజకీయాలు చేస్తాయేమో కానీ, ఇటు జర్నలిస్టుల ముసుగులు, మీడియా ముసుగులు, మహిళా సంఘాల ముసుగులు, ఇటువంటి వీళ్ళందరి ముసుగులో కూడా వీళ్ళు మరింత నీచంగా రాజకీయం చేస్తారనిపించింది. సీరియస్లీ. ఓ మహిళోద్ధారకురాలు ఒక ఆమె నా వాట్సాప్లో, నా కాంటాక్ట్లో ఉంటారు, నాకు తెలిసిన మహిళోద్ధారకురాలు. చూస్తూ ఉన్నా, ఏం స్టేటస్ పెడతారా, ఏం మాట్లాడతారా దీని మీద అని. బాబా ఎక్కడ కనీసం స్పందన కూడా లేదు. సరే అని చెప్పి నేనే అడిగినా. ఎందుకంటే ఆమె అంతకుముందు మహిళోద్ధారకురాలు గింత పొడుగు పెద్ద మాటలు పెడుతూ ఉంటారు, పెద్దగా మాటలు పెడుతూ ఉంటారు, పెద్దగా తోపు మాటలు పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని, ఒక రాజకీయ పార్టీని టార్గెట్గా చేసుకొని అట్లా మాట్లాడుతూ ఉంటారు. నేను అడిగిన, ఏమైందండి గొల్లపల్లి ఇంజనీరింగ్ కాలేజీ అందులో కనీసం ఒక స్పందన కూడా కనిపించట్లేదు, మీ వాట్సాప్ స్టేటస్ లేదు, మీ ఫేస్బుక్లో ఒక పోస్ట్ కనిపిస్తలేదు, ఎక్కడ కూడా ఆక్రోషం కనిపించట్లేదు అని చెప్పి దానికి రిప్లై అంటే తెలుసా? దట్ ఈస్ మై చాయిస్ అంట. అంటే స్పందించాలా లేదా అన్నది మై చాయిస్ అంటుంది స్టైల్గా. తాతకి దగ్గర నేర్పితే అట్లా వైపు నాలుగు దగ్గర ఏమో మై చాయిస్ అంటే వదిలిపెట్టాం కదా. చెప్పిన ఎస్ కరెక్ట్ అనండి, మీ చాయిసే. ఆ స్పై కెమెరాలు పెట్టిన ఆ అమ్మాయి కూడా అమ్మాయి కాబట్టి మీదంతా ఆ వర్గమేలే అని చెప్పిన. మీ చాయిస్ కరెక్ట్ లేండి, మీరు ఇక్కడ కూడా మహిళలకి మద్దతు ఇస్తున్నారు, అయితే స్పై కెమెరాలు పెట్టిన మహిళలకు మద్దతు ఇస్తున్నారు, ఐ కెన్ అండర్స్టాండ్ అని చెప్పిన. మామూలుగా కాదు. ఇటువంటి నేను కొన్ని ఆర్గనైజేషన్స్తో కూడా ఇంతకుముందు కాసింత ఇంటరాక్ట్ అయి ఉంది. సో నాకు కొందరు తెలుసు, వాళ్ళ అసలైన మనస్తత్వాలు, వాళ్ళలో ఉన్నటువంటి లోపల గూడు కట్టుకున్నటువంటి కులవాదం. అరే ఇన్ని రోజులు ఎట్లా దాచిపెట్టారో వాళ్ళ లోపల అనిపించింది నాకు. ఇన్ని రోజులు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ నిజమేనేమో, వాళ్ళ ఆలోచనలన్నీ సమాజం గురించి నిజమేనేమో, వాళ్ళ ఆలోచనలన్నీ మహిళల శక్తి గురించి నిజమేనేమో అని చెప్పి అనుకున్నా. అది కూడా భయంకరమైనటువంటి కులవాదంలో నుండి, భయంకరమైనటువంటి రాజకీయవాదంలో నుండి అవన్నీ ఉన్నాయన్న సంగతి నేను కానీ రియలైజ్ అయిన తర్వాత, అరే ఏం పాఠాలు నేర్పిస్తుందిరా బాబు జీవితం అనిపించింది. సీరియస్లీ, ఏం పాఠాలు నేర్పిస్తుందిరా బాబు జీవితం అని. ఎంత అసలు స్వతంత్రం కోసం ఫైట్ చేసే రోజు దగ్గర నుంచి మొదలెడితే ఈ రోజు వరకు గనక మన దేశంలో యువత, మహిళలు, పౌరుల ప్రయాణం ఈ సెకండ్ వరకు కనుక చూస్తే ఎంత అచేతనంగా, ఎంత చైతన్యం లేకుండా, అసలు అద్భుతం. నిజంగా బాధ అనిపిస్తుంది చాలాసార్లు. ఒకటి తప్పు అని కండెమ్ కూడా చేయలేరా? ఏదో ఒక మార్గంలో కండెమ్ చేయొచ్చు కదా. ఇది ఎంత పెద్ద దారుణమైన సంఘటన. రేపు మీ అక్కోచెల్లో
లేకుంటే ఇంకొకరు ఎవరైతే కానివ్వండి, అక్క చెల్లె కావాలి, ఏ మహిళ అయినా కానివ్వండి, వాష్రూమ్లలో కెమెరాలు పెట్టి వీడియో రికార్డింగ్ చేయడం ఏంటండి? ఎంత నీచం! రేపు ఎక్కడైనా జరగచ్చు. ఆయన ఇటువంటి దగులుబాజీ స్టేజ్ దగ్గర ఆలోచనలు ఆగిపోవడం ఏంటండి? ఎంత ఎంత దుర్మార్గం కాకపోతే ఇటువంటి దగ్గర అండి ఆ ఆలోచనలు ఆగిపోయేది. ఇదేం సాటిస్టిక్ ఆనందం అండి, ఇదేం సాటిస్టిక్ ఆనందం? మళ్ళీ మధ్యలో మనం అత్యాచారాల గురించి, అత్యాచారాలు చేసి హత్యల గురించి పెద్ద పెద్దగా లెక్చర్లు ఎత్తూ ఉంటారు. వాటికి బేస్ ఎక్కడి నుంచి పడుతుంది? ఇటువంటి సైకోయిజం నుంచే కదా, ఇటువంటి సాటిస్టిక్ ఆలోచనల దగ్గర నుంచే కదా బేస్ కూడా పడేది ఇక్కడి నుంచే కదా. కనీసం ఒక్కసారైనా ఇటువంటి సందర్భాల్లోనైనా కులం, రాజకీయం దాటుకొని ఒక మనిషిగా కూడా స్పందించలేని వీళ్ళందరూ కూడా సమాజంలో అత్యంత ప్రమాదకారులే. మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇటువంటి వాళ్ళందరూ కూడా అత్యంత ప్రమాదకారులే సమాజంలో. ఎందుకంటే మహిళా సంఘాల ముసుగులు, మేధావుల ముసుగులు, ఫెమినిస్టుల ముసుగులు, మరికొందరు ముసుగులు అందరూ మోసం చేస్తున్నటువంటి మోసకారులండి వీళ్ళు. సమాజాన్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. నీచమైన మనస్తత్వం ఉన్నోళ్ళు. సైలెంట్గా ఉన్న వాళ్ళతోటైనా పెద్ద ఇబ్బంది లేదేమో. సైలెంట్గా ఉన్న వాళ్ళతోటైనా ఒకరినో, ఇద్దరినో, 5 మందినో, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఇటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు. అటువంటి వాళ్ళు ప్రమాదకరం అండి. ఏం పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు? ఇంత దుర్మార్గమైన సంఘటన జరిగితే కూడా కనీసం నోరు విప్పి స్పందించలేనటువంటి వాళ్ళు. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీలు అనుకున్నప్పుడు ఇటువంటి వాటితో ఎక్కడ వాళ్ళకు మైలేజ్ వస్తుందని కొందరు, లేదు నెగిటివ్ అవుతారని చెప్పి కొందరు దాన్ని నాశనం చేసే, లేకుంటే దాన్ని వాడుకునే ప్రయత్నం చేయించాము. దాన్ని అది దుర్మార్గం. మనం దానికి మద్దతు ఇవ్వట్లేదు. అలవాటైనటువంటి ప్రాణాలు కదా వాళ్ళని అలా వేస్తారేమో. కానీ ఆ ముసుగులో పెద్ద మేధావులుగా, పెద్ద తోపు తుడుముకాలుగా చలామణి అవుతున్న వాళ్ళు చూడండి. వీళ్ళు ప్రమాదకరం. మేకమైన పొరులు లాంటి వాళ్ళు, ముసుగు కప్పుకున్నటువంటి దొంగలు వీళ్ళు. అటువంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మాట్లాడేటువంటి నిజాలని చెప్పి మీరు నమ్మకండి. ఎంత ఘోరమైన సంఘటన! నీ పాశువుల 5 నెలల పసికంద మీద అంత దారుణం జరిగితే స్పందించారండి. 5వ తరగతి చదివే పాపను మూకుమ్మడిగా అత్యాచారం చేసి ఎక్కడికి విసిరేస్తే మృతదేహం దొరకపోతే స్పందించారండి. ఇన్ని వందల మంది అమ్మాయిలు భయంలో, ఆందోళనతో ఇట్లా చేస్తూ ఉంటే గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ స్పందించారండి. ఎందుకు స్పందించారు? ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కులవాదం, రాజకీయవాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ముసుగు ఎందుకు తొలగించేయచ్చు కదా. నీచమైన మనుషుల మధ్య మనం ఉన్నాం. సీరియస్లీ నీచమైన మనుషుల మధ్య మనం ఉన్నాం.